నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. యావత్ భారతదేశంతో పాటు ప్రపంచం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న క్షణాలు రానే వస్తున్నాయి. ఇక మిగిలింది 2 రోజులే, అంతెందుకు కొన్ని గంటలే అని చెప్పాలి. ఇప్పటికే విజయవంతంగా కొనసాగుతున్న చంద్రయాన్-3 అన్ని కీలక ఘట్టాలను పూర్తి చేసుకుంది, చివరి అంకానికి చేరుకుంది. తాజాగా ప్రపల్షన్ మాడ్యూల్ నుంచి విడిపోయిన విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఫోటోలు, వీడియోలు తీసింది. ఇక 23న చంద్రుడి దక్షిణ ధ్రువం సుమారు 70 డిగ్రీల దక్షిణ అక్షాంశం వద్ద విక్రమ్ ల్యాండర్ దిగనుంది. అంతేకాదు, ఇప్పుడు ప్రపంచంలో దేనికి లేని ప్రాధాన్యత చంద్రయాన్-3కి ఏర్పడింది. ఎందుకంటే రష్యా ప్రయోగించిన లూనార్ 25 కుప్పకూలిపోవడంతో ప్రపంచం దృష్టి భారత్పై పడింది. ఎందుకు లూనార్ 25 కూలిపోయింది? అక్కడ జరిగిన పొరపాటేంటి? ఇండియా సక్సెస్ సాధించడానికి కారణమేంటి? చంద్రయాన్-1, 2 నుంచి 3 వరకు భారత్ నేర్చుకున్న పాఠాలేంటి? భవిష్యత్తులో ఏం జరగబోతోంది? స్పెషల్ ఫోకస్లో చూద్దాం. ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూస్తున్న క్షణాలు రానే వస్తున్నాయి. మరికొన్ని గంటలే మిగులున్నాయి. ఇప్పటికే చంద్రయాన్-3 చంద్రుడిపై ల్యాండ్ అయ్యే టైంను కూడా ఇస్రో ఫిక్స్ చేసింది. దాన్ని దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారాలతో చూపించేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అయితే ఇంతకు ఆ 15 నిమిషాలే ఎందుకు కీలకం? అప్పుడే ఏం జరగబోతోంది? 15 మినిట్స్ ఆఫ్ టెర్రర్ అని ఇస్రో ఎందుకంటోంది? ఆ సీక్రెట్ ఏంటి? జాబిల్లిపై పరిశోధనల్లో దూసుకుపోతున్న భారత్. చంద్రయాన్-3 ల్యాండింగ్కు టైం ఫిక్స్. ఆసక్తిగా చూస్తున్న యావత్ ప్రపంచం. ఇంతకు 15 మినిట్స్ ఆఫ్ టెర్రర్ అంటే ఏంటి? చందమామ రావే, జాబిల్లి రావే అంటూ చిన్నప్పుడు పాడుకున్న పాటలు నిజం కాబోతున్నాయి. చందమామపై మరికొన్ని గంటల్లో అడుగుపెట్టబోతున్నాం. అదే జాబిలిపై పరిశోధన కోసం ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 మిషన్ ల్యాండింగ్ మాడ్యూల్ చంద్రుడి ఉపరితలానికి మరింత చేరువైంది. చంద్రయాన్-3 ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువం 70వ అక్షాంశం దగ్గర ల్యాండ్ కానుంది. చంద్రుడి దక్షిణ ధ్రువం మీద ఆగస్టు 23 నుంచి పగలు మొదలవుతుంది. విక్రమ్ ల్యాండర్ మాడ్యూల్ను చంద్రుడి ఉపరితలంపైకి పంపేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తోంది. డీ బూస్టింగ్ను కూడా ఇస్రో విజయవంతంగా పూర్తి చేసింది. చంద్రుడికి అతి దగ్గర కక్షలోకి విక్రమ్ మాడ్యూల్ చేరింది. ప్రస్తుతం విక్రమ్ ల్యాండర్ మాడ్యూల్ చంద్రుడి నుంచి అత్యల్పంగా 25 కిలోమీటర్లు, అత్యధికంగా 134 కిలోమీటర్ల దూరంలో ఉన్న కక్షలో పరిభ్రమిస్తోంది. ఇక చంద్రుడి దక్షిణ ధ్రువం ఉపరితలంపై దిగడమే తరువాయి. అన్నీ అనుకూలిస్తే ఇస్రో ఆగస్టు 23న సాయంత్రం 6:04 చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ కాలుమోపనుంది. ఈ సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఇస్రో ప్రయత్నిస్తోంది. ఈ సాఫ్ట్ ల్యాండింగ్ ఒక చారిత్రక ఘట్టంగా నిలవనుంది. భారత శాస్త్ర సాంకేతికత సామర్థ్యానికి నిదర్శనంగా నిలిచే ఈ ప్రక్రియ అందరిలో ఉత్సుకతను కలిగిస్తోంది. యువతలో ఆవిష్కరణలు, అంతరిక్ష అన్వేషణల పట్ల ఇష్టాన్ని పెంచుతోంది. జాబిలిపై పరిశోధనలకు గాను జూలై 14న చంద్రయాన్-3ని ప్రయోగించింది ఇస్రో. 40 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత చంద్రుడి ఉపరితలంపై దిగేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈ ల్యాండింగ్ ప్రక్రియ అత్యంత సునిశితంగా, సంక్లిష్టంగా ఉంటుంది. చంద్రయాన్-3 ఈ 40 రోజుల ప్రయాణం ఒక ఎత్తు అయితే, ల్యాండింగ్ సమయంలో చివరి 15 నిమిషాలు మరో ఎత్తు. ఆ సమయాన్ని 15 మినిట్స్ ఆఫ్ టెర్రర్ అని ఇస్రో మాజీ చైర్మన్ కె. శివన్ అన్నారు. నిజానికి 15 నిమిషాల సమయంలోనే చంద్రయాన్-3ని సురక్షితంగా సాఫ్ట్ ల్యాండింగ్ చేయాల్సి ఉంటుంది. 2019లో చంద్రయాన్-2 ప్రయోగంలో ల్యాండర్ మాడ్యూల్ చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు సక్సెస్ఫుల్గా వెళ్ళింది. అక్కడే ఏర్పడిన చిన్న సాంకేతిక లోపం వల్ల ల్యాండర్ మాడ్యూల్ క్రాష్ ల్యాండ్ అయింది. చంద్రయాన్-3 ల్యాండర్ మాడ్యూల్కు ఇలాంటి ప్రమాదం జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఒకవేళ క్యాల్కులేషన్లలో ఏదైనా చిన్న పొరపాటు జరిగినా కూడా చంద్రయాన్-3 ల్యాండర్ సాఫ్ట్ ల్యాండ్ అయ్యేలా శాస్త్రవేత్తలు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారన్నారు ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథ్. భూమి మీద ఏదైనా విమానం లేదా వస్తువు ల్యాండ్ అవ్వడం అందరికీ తెలుసు. భూమి మీద సాధ్యమయ్యే 2 విధానాలు చంద్రుడి మీద సాధ్యం కాదు. ఎందుకంటే చంద్రుడి మీద వాతావరణం ఉండదు. కాబట్టి ల్యాండర్ను గాలిలో గ్లైడ్ చేస్తూ దింపడం కానీ, పారాషూట్ సాయంతో దింపడం కానీ కుదరదు. న్యూటన్ 3వ గమన నియమం ఆధారంగానే చంద్రుడి ఉపరితలం మీద ల్యాండర్ను దించాలి. అందుకే చంద్రయాన్-3 ల్యాండర్లో రాకెట్లను ఏర్పాటు చేశారు. వాటిని మండించడం ద్వారా ల్యాండర్ వేగాన్ని నియంత్రిస్తూ నెమ్మదిగా సాఫ్ట్ ల్యాండింగ్కు ప్రయత్నిస్తారు. ఎక్కడో లక్షల మైళ్ల దూరంలో ఉన్న మంగళయాన్ని కూడా భూమి మీద ఉన్న డీప్ స్పేస్ నెట్వర్క్ నుంచి శాస్త్రవేత్తలు నియంత్రిస్తూ ఉంటారు. చంద్రయాన్-3 నింగిలోకి ఎగిసిన దగ్గర నుంచి అది చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ అయ్యే ప్రయాణం మొదలుపెట్టే వరకు శాస్త్రవేత్తలు దాని దిశను, గమనాన్ని
దానిలోని బూస్టర్లను మండించడం ద్వారా నియంత్రిస్తూనే ఉన్నారు. కానీ ల్యాండింగ్ సమయంలో మాత్రం నియంత్రించడం కుదరదు. అందుకే ఆటోమేటిక్గా ల్యాండ్ అయ్యేలా ప్రోగ్రాం చేశారు. చంద్రుడి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్షలో పరిభ్రమించే చంద్రయాన్-3 ల్యాండర్ జాబిలి ఉపరితలానికి 100 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లిన తర్వాత దానిలోని బూస్టర్లను మండిస్తారు. దాన్ని చంద్రుడి గురుత్వాకర్షణ శక్తికి లోనయ్యేలా చేస్తారు. దీంతో అది చంద్రుడి ఉపరితలం వైపు వేగంగా పడిపోవడం ప్రారంభిస్తుంది. అప్పుడు వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. భూమి మీద నుంచి చంద్రుడి మీదకు ఒక రేడియో సిగ్నల్ పంపించడానికి సుమారు 1.3 సెకండ్ల సమయం పడుతుంది. తిరిగి అదే సిగ్నల్ భూమిని చేరడానికి మరో 1.3 సెకండ్ల సమయం పడుతుంది. అందుకే ల్యాండర్ స్వయంగా నిర్ణయాలు తీసుకుంటూ ల్యాండ్ అవుతుంది. ఇలాంటి ప్రయత్నాల్లో టెక్నికల్గా అంతా సవ్యంగా సాగాలి. ఏమాత్రం చిన్న తేడా వచ్చినా ఇబ్బందులు తప్పవు. చంద్రయాన్-3 ముందుగా 100 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతున్నప్పుడు దానిలోని బూస్టర్లను మండించడం ద్వారా దాన్ని చంద్రుడి ఉపరితలం వైపు పడేలా చేస్తారు. అక్కడి నుంచి అది వేగంగా చంద్రుడి ఉపరితలంపై పడిపోతుంది. కిందకు దిగే సమయంలో ల్యాండర్ మాడ్యూల్ చంద్రుడి ఉపరితలానికి 90 డిగ్రీల కోణంలో ఉండాలి. అది ఏమాత్రం పక్కకి వంగి ఉన్నా చంద్రయాన్-3కి అమర్చిన 4 కాళ్లు నిటారుగా చంద్రుడి ఉపరితలాన్ని తాకలేవు. ల్యాండర్ మాడ్యూల్ చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండ్ అయిన తర్వాత భూమికి సిగ్నల్ పంపిస్తుంది. కొద్దిసేపటికే దానిలో ఉన్న ర్యాంప్ తెరుచుకుని దాని మీదుగా రోవర్ ప్రజ్ఞాన్ చంద్రుడి ఉపరితలంపై దిగి అక్కడి ఫోటోలను బెంగళూరు దగ్గరలో ఉన్న ఇండియన్ డీప్ స్పేస్ నెట్వర్క్కు పంపిస్తుంది. 100 కిలోమీటర్ల ఎత్తు నుంచి చంద్రుడి ఉపరితలం మీదకు ల్యాండర్ దిగే 15 నిమిషాల ప్రక్రియ 8 దశల్లో జరుగుతుంది. 30 కిలోమీటర్లకు దిగేంత వరకు దాని కాళ్లు చంద్రుడి ఉపరితలానికి అడ్డంగానే ఉంటాయి. ఆపై ల్యాండర్లోని రాకెట్లు మండి వేగం మరింత తగ్గుతుంది. ల్యాండర్ 30 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు దాని వేగం చాలా ఎక్కువ ఉంటుంది. ఆ వేగాన్ని అదుపు చేస్తూ దాన్ని చంద్రుడి ఉపరితలానికి 7.4 కిలోమీటర్ల ఎత్తు వరకు వస్తుంది. 100 కిలోమీటర్ల ఎత్తు నుంచి ఇక్కడి వరకు రావడానికి 10 నిమిషాల సమయం పడుతుంది. ఇక 7.4 కిలోమీటర్ల ఎత్తు నుంచి దశల వారీగా దిగుతూ 6.8 కిలోమీటర్ల ఎత్తుకు వస్తుంది. అప్పటి వరకు అడ్డంగా ఉన్న ల్యాండర్ కాళ్లు చంద్రుడి ఉపరితలానికి 50 డిగ్రీల వరకు ఉండేలా తిరుగుతాయి. అక్కడ ల్యాండర్ తాను దిగాల్సిన చోటుకే వెళుతోందా లేదా అన్నది అందులోని పరికరాలు నిర్ధారించుకుంటాయి. 6.8 కిలోమీటర్ల ఎత్తు నుంచి 800 మీటర్ల ఎత్తుకు దిగే దశలో 50 డిగ్రీలు అడ్డంగా ఉన్న ల్యాండర్ చంద్రుడి ఉపరితలానికి నిటారుగా వచ్చేస్తుంది. పైగా రాకెట్లు మండి వేగం కూడా తగ్గుతుంది. ఇక 150 మీటర్ల ఎత్తుకు దిగుతుంది. ఇక్కడే ల్యాండర్ దిగబోయే స్థలం పూర్తిగా సమతలంగా ఉందో లేదో నిర్ధారించుకుంటుంది. ఆ తర్వాత 5వ దశలో 150 మీటర్ల నుంచి 60 మీటర్ల ఎత్తుకు దిగుతుంది. అక్కడ ల్యాండర్ వేగం మరింత తగ్గుతుంది. ఆ తర్వాత 6వ దశలో 60 మీటర్ల నుంచి 10 మీటర్ల ఎత్తుకు వస్తుంది. ఇదే ఇక్కడ కీలకం. ఈసారి ఇస్రో ఈ ల్యాండర్లో లేజర్ డాప్లర్ వెలోసిమీటర్ అనే ఒక కొత్త పరికరాన్ని చేర్చింది. అది చంద్రుడి ఉపరితలంపైకి లేజర్ పల్స్ పంపిస్తుంది. అవి తిరిగి దాన్ని చేరతాయి. అలా అది తాను ఎంత వేగంతో కిందకి దిగుతున్నాను అనేది క్షణం క్షణం లెక్కిస్తుంది. ఇక 7వ దశలో 10 మీటర్ల ఎత్తు నుంచి ల్యాండర్ చంద్రుడి మీదకు సాఫ్ట్ ల్యాండ్ అవుతుంది. వెంటనే రాకెట్లు మండడం ఆగిపోతుంది. ఈ సమయంలో ల్యాండర్ మాడ్యూల్ వేగం సెకనుకు 10 మీటర్లు ఉంటుంది. అంటే ఆ చివరి దశ 1 సెకన్లోనే పూర్తవుతుంది. ఈ టైంలో ఏం జరిగినా ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి. ఇక ల్యాండర్ సురక్షితంగా దిగిన తర్వాత ర్యాంప్ తెరుచుకుని రోవర్ ప్రజ్ఞాన్ బయటికి వచ్చి చంద్రుడిపై దిగుతుంది. ఆ తర్వాత ల్యాండర్ ఫోటోలు తీసి భూమి మీదకు పంపిస్తుంది. అక్కడి నుంచి 14 రోజుల పాటు ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్లు చంద్రుడి దక్షిణ ధ్రువంపై పరిశోధనలు చేస్తాయి. భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 చివరి అంకానికి చేరింది. కొన్ని గంటల్లో చందమామను ముద్దాడనుంది. అన్నీ అనుకున్నట్టే అయితే ఇండియా ప్రపంచంలోనే అరుదైన రికార్డును సొంతం చేసుకునుంది. అదే సమయంలో ప్రయోగాల్లో తమను మించిన వారు లేరని విర్రవీగే రష్యాకు గట్టి షాక్ తగిలింది. చంద్రయాన్-3కి పోటీగా ప్రయోగించిన లూనా 25 కుప్పకూలింది. ఇదే ఇప్పుడు పెద్ద మిస్టరీగా మారింది. చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో ఇండియా కంటే ముందే కాలు మోపాలని ఉవ్విళ్లూరిన రష్యాకు ఆదిలోనే చెక్ పడింది. ఇంతకు చంద్రమండలంలో ఏం జరిగింది? లూనా 25 కుప్పకూలటానికి కారణమేంటి? ఆ చిన్న పొరపాటును రష్యా ఎందుకు మర్చిపోయింది? మన చంద్రయాన్-3 ఎందుకు విజయవంతంగా ల్యాండ్ కాబోతోంది? చంద్రమండలంలో ఏం జరుగుతోంది? రష్యా లూనా 25 ఎక్కడ కుప్పకూలింది? సాంకేతిక లోపమా లేదా మానవ తప్పిదమా? రష్యా 50 ఏళ్ల కల చెదిరిపోయిందా? రాకెట్ ప్రయోగాల్లో తమను మించిన వారు లేరని
ప్రపంచంలో విర్రవీగే దేశాల్లో రష్యా కూడా ఒకటి. ప్రయోగాల్లో 100 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకునే రష్యాకే గట్టి చెక్ పడింది. ప్రపంచం కంటే ముందే చంద్రుడిపై ఉన్న దక్షిణ ధ్రువ ప్రాంతంలో కాలు మోపాలన్న లక్ష్యంగా రష్యా లూనా 25ను హడావుడిగా ప్రయోగించింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రష్యా ఈ నెల 11న ప్రయోగించిన లూనా 25 మూన్ మిషన్ చంద్రుడి ఉపరితలంపై కుప్పకూలింది. జాబిలి దక్షిణ భాగంపై దిగే క్రమంలో లూనా 25 ల్యాండర్ క్రాష్ ల్యాండింగ్ అయింది. దాంతో ఆ స్పేస్ క్రాఫ్ట్కు భూమితో సంబంధాలు తెగిపోయాయి. తమ ప్రయోగం విఫలమైందని రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ రాస్ కాస్మోస్ ప్రకటించింది. అనియంత్రిత కక్షలో పరిభ్రమించిన తర్వాత చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టి కూలిపోయినట్లు తెలిపింది. దీంతో దాదాపు 50 ఏళ్ల తర్వాత చంద్రుడిపైకి చేరాలనుకున్న రష్యా కల చెదిరినట్లయింది. ఇటీవల కాలంలో భారత్ రష్యాలు పంపిన వ్యోమనౌకల్లో ఏది ముందు చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగుతుంది అన్న హై టెన్షన్, ఆసక్తి ఏర్పడ్డాయి. 2 దేశాలు ప్రయోగించిన మూన్ మిషన్లను స్పేస్లో మినీ స్పేస్ రేస్గా చెప్పుకున్నారు. ఈ కాంటెస్ట్ పోటీ కాదని చంద్రుడిపైన కొత్త మీటింగ్ పాయింట్ను గుర్తించనున్నట్లు ఇస్రో ప్రకటించింది. అయితే చంద్రుడి మీద మొదటిసారి ల్యాండ్ అయిన మానవ నిర్మిత ప్రోబ్ రష్యా పంపిందే. 1958 ఆగస్టు 17న తొలిసారిగా అమెరికా చంద్రుడి మీదకు పయనీర్ అనే ఆర్బిటర్ను పంపడంతో గ్రహాంతర ప్రయోగాలు మొదలయ్యాయి. ఆ తర్వాత రష్యా 1958 సెప్టెంబర్ 23న ప్రయోగించిన లూనా E1 ఇంపాక్టర్ ఫెయిల్ అయింది. ఆ తర్వాత 1959 జనవరి 4న ప్రయోగించిన లూనా 1 అనే ప్రోబ్ కూడా ఫెయిల్ అయింది. 1959 సెప్టెంబర్ 14న రష్యా ప్రయోగించిన లూనా 2 చంద్రుడి మీదకు వెళ్లడంతో సక్సెస్ అయింది. చంద్రుడి మీద ల్యాండ్ అయిన తొలి మానవ నిర్మిత ప్రోబ్గా లూనా 2 చరిత్ర సృష్టించింది. 1976 వరకు కూడా రష్యా లూనా పేరుతో 24 మిషన్లను చంద్రుడి మీదకు ప్రయోగించింది. 1976 ఆగస్టు 18న రష్యా ప్రయోగించిన లూనా 24 ప్రోగ్రాం సక్సెస్ అయింది. 24 ప్రయోగాలు కూడా చంద్రుడి ఈక్వేటర్ దగ్గరగానే జరిగాయి. కానీ రష్యా తొలిసారిగా చంద్రుడి దక్షిణ ధ్రువం మీద ల్యాండ్ అయ్యేందుకు దాదాపు 50 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ లూనా 25 పేరుతో ఈ ప్రయోగం చేపట్టి విఫలమైంది. ముందుగా ల్యాండర్, రోవర్ మాడ్యూళ్లను పంపాలని రష్యా భావించిన చివరికి ల్యాండర్ను మాత్రమే ప్రయోగించింది. కానీ సాంకేతిక వైఫల్యం కారణంగా లూనా 25 చంద్రుడి ఉపరితలంపై కూలిపోయింది. మరి వాళ్ళు సడన్గా డెసిషన్ తీసుకున్నారు. మన చంద్రయాన్ 3 ఎప్పుడైతే ప్రయోగించబడిందో తర్వాత వాళ్ళు డెసిషన్ తీసుకుని మనకంటే ఫాస్ట్గా వెళ్ళి ఒక 2 డేస్ ముందు దాని మీద ల్యాండ్ అవుదాము మూన్ మీద అనుకున్నారు. వాళ్ళు ముహూర్తం పాపం ఆగస్టు 21న నిర్ణయించుకుని ప్రయోగం చేశారు. మనకంటే డబల్ ఖర్చు పెట్టారు. అంత ఖర్చు పెట్టి, ఎందుకంటే వాళ్ళు ఫ్యూయల్ సేవింగ్ ప్రిన్సిపల్ వాడకుండా డైరెక్ట్గా ఫ్యూయల్ ఎక్కువైనప్పటికీ కూడా, ఖర్చు ఎక్కువైనప్పటికీ కూడా మన దానితో పోటీ పడ్డారో లేదో మనకు తెలియదు, కానీ చూస్తుంటే ప్రపంచానికి అట్లాగే అనిపిస్తుంది. చంద్రయాన్ 3తో పోటీ పడ్డారా అనిపిస్తుంది. 1976 తర్వాత అమెరికా, చైనా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఇజ్రాయెల్, భారత్, జపాన్ వంటి దేశాలు చంద్రుడి మీద పరిశోధనలు కొనసాగిస్తూ వచ్చాయి. కానీ రష్యా మాత్రం చంద్రుడి వైపు చూడలేదు. కానీ ఇప్పుడు మళ్లీ చంద్రుడి మీద ప్రయోగాలకు రష్యా సిద్ధమైంది. అందులో భాగంగానే లూనా 25ను ప్రయోగించింది. ఇది ఫెయిల్ అయినా రష్యా ప్రయత్నాలు ఇక్కడితో ఆగిపోవు. ఇక 2027లో లూనా 26, 2028లో లూనా 27, 2030లో లూనా 28 ప్రయోగాలు కొనసాగించేందుకు సన్నాహాలు చేస్తోంది. రష్యా చేసిన రీసెర్చ్ అంతా కూడా 1957 నుంచి 76 వరకు మ్యాక్సిమం వర్క్ చేసింది. ఆ వర్క్లో వాళ్ళు డెఫినెట్గా యుఎస్ఎస్ఆర్ పేరు మీద ఉన్న కంట్రీ డామినేట్ చేసింది. ప్రపంచంలో స్పేస్ నాలెడ్జ్లో బ్రహ్మాండమైన సక్సెస్ వచ్చింది. కానీ దెర్ ఈస్ ఎ గ్యాప్ ఆఫ్ 47 ఇయర్స్. ఇప్పుడు 1976 తర్వాత మళ్ళీ వాళ్ళు చేసిన ప్రయోగం లేదు. మూన్ను మర్చిపోయినందున ఇవాళ సడన్గా మళ్ళీ ఎంటర్ అయ్యారు. టెక్నాలజీ ఎక్కడికి పోదు, సైన్స్ ఎక్కడికి పోదు, అన్ని సూత్రాలు కూడా పర్ఫెక్ట్గా ఒబే అవుతాయి. ఓన్లీ థింగ్ ఈజ్ ఎక్కడో హ్యూమన్ ఎర్రర్, క్యాలిక్యులేషన్లో సమ్వేర్ వాళ్ళు రాంగ్ వెళ్ళారు. చిన్న క్యాలిక్యులేషన్లో పొరపాటు వచ్చినా కానీ ఇలాంటి స్పేస్ ఎక్స్పెరిమెంట్స్లో డెఫినెట్గా ఇబ్బంది వస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3పై పడింది. మరో 3 రోజుల్లో చంద్రయాన్ 3 ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై దక్షిణ భాగంలో దిగనుంది. రష్యా మూన్ మిషన్ విఫలమైన నేపథ్యంలో భారత చంద్రయాన్ 3 పరిస్థితి ఎలా ఉండనుంది? ఇస్రో అనుకున్నట్లుగా లక్ష్యాన్ని చేరుకుంటుందా అన్నది ఉత్కంఠగా మారింది.
తాజాగా చంద్రయాన్-3 కక్షను 25/134 కిలోమీటర్లకు తగ్గించే రెండో డీబూస్టింగ్ ఆపరేషన్ కూడా సక్సెస్ అయింది. దాంతో చంద్రయాన్-3 స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడికి మరింత దగ్గరైంది. అంతా సాఫీగా సాగుతుండడంతో భారత శాస్త్రవేత్తల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. గతంలో చంద్రయాన్ విఫలమైనా ఈసారి అనుకున్నది సాధిస్తామని ఇస్రో ధీమా వ్యక్తం చేస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా సాగితే చంద్రయాన్-3 ల్యాండర్ ఈ నెల 23న సాయంత్రం 6:04 చంద్రుడిపై కాలుమోపనుంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని ప్రముఖ అంతరిక్ష శాస్త్రజ్ఞులందరూ భారత చంద్రయాన్-3 పురోగమిస్తున్న తీరును అత్యంత ఆసక్తిగా ఉత్కంఠగా పరిశీలిస్తున్నారు. ఇక భారత్ చంద్రమండలంపై చేపట్టిన 3 ప్రయోగాల్లో మొదటిది సక్సెస్ అయింది. ఇక చంద్రయాన్-2 అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకున్నా కీలక సమాచారం మాత్రం ఇచ్చింది. ఇక చంద్రయాన్-3 సక్సెస్ను ముద్దాడేందుకు రెడీగా ఉంది. ఇలా 3 ప్రయోగాలు దేనికదే భిన్నంగా సాగిపోతున్నాయి. ఇలాంటి ప్రయోగాలతో భారత్కు ప్రపంచ పటంలో కీలక దేశంగా గుర్తింపు వస్తోంది. చంద్రయాన్-3 సక్సెస్ అయితే భారత్కు ప్రయోజనమేంటి? ప్రపంచానికి ఏం చెప్పబోతోంది? ఎలాంటి వనరుల్ని వెలుగులోకి తేబోతోంది? చంద్రమండలంపై 50 ఏళ్లుగా ప్రయోగాలు. అమెరికా రష్యా ప్రయోగాలు సక్సెస్. భారత్ చంద్రయాన్-1 విజయవంతం. చంద్రయాన్-2 నుంచి గుణపాఠం నేర్చుకున్న ఇస్రో. చంద్రయాన్-1 భారతదేశం మొదటి చంద్ర మిషన్. కీలకమైన సాంకేతిక మైలురాయికి గుర్తింపు. విజయవంతమైన చంద్రయాన్-1 భారత్ చేసిన మొదటి మిషన్. అంతరిక్ష అన్వేషణ, శాస్త్రీయ పరిశోధన రంగంలో భారతదేశ సామర్థ్యాలను వెలుగులోకి తెచ్చింది. ప్రయోగం సక్సెస్ఫుల్గా కక్షలోకి వెళ్లడం, వ్యోమనౌక ఆపరేషన్ చేయడంలో భారత్ అంతరిక్ష సాంకేతికత నైపుణ్యాన్ని ప్రదర్శించింది. పేలోడ్, శాస్త్రీయ లక్ష్యాలపై అవగాహన కలిగింది. చంద్రుని చుట్టూ స్థిరమైన కక్షలో అంతరిక్ష నౌకను ఉంచడానికి ఖచ్చితమైన లెక్కలను గుర్తించింది. నావిగేషన్, నియంత్రణ చేయడంలో మొదటి మిషన్ సక్సెస్ అయింది. ఇక చంద్ర కక్ష, ఇంపాక్టర్తో సహా అనేక శాస్త్రీయ పరికరాలు, పేలోడ్లను ఆన్బోర్డ్లోకి తీసుకువెళ్ళింది. ఈ ప్రయోగం చంద్రుని స్థలాకృతి, ఖనిజ శాస్త్రం, మూలక కూర్పు, నీటి మంచు ఉనికిపై అధ్యయనం చేసింది. చంద్రుని ఉపరితలంపై నీటి అణువులను తెలుసుకోవడమే కీలకమని చెప్పాలి. ఇక చంద్రయాన్-1 సక్సెస్తో అంతర్జాతీయ అంతరిక్ష సంస్థలు ఇస్రోకి సహకారం అందివ్వడం మొదలుపెట్టాయి. చంద్రయాన్-1 విజయానికి భారతదేశ కేతిక నైపుణ్యం, ఖచ్చితమైన ప్రణాళిక, క్లిష్టమైన పనితీరు, శాస్త్రీయ లక్ష్యాలు ముందుకు నడిపించాయి. ఈ మిషన్ భవిష్యత్తులో చంద్రుని అన్వేషణకు పునాది వేసింది. చంద్రయాన్-1 ఇచ్చిన స్ఫూర్తితోనే చంద్రయాన్-2ను చేపట్టింది ఇస్రో. 2019 జూలై 22న ఇస్రో చంద్రయాన్-2ను ప్రయోగించింది. క్రాష్ ల్యాండింగ్ అయి ఫెయిల్ అయింది. చంద్రయాన్-2లోని ల్యాండర్ విక్రమ్ గంటకు 6000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగడానికి ముందు 15 నిమిషాల వ్యవధిలో తన వేగాన్ని క్రమంగా తగ్గించుకుంటోందని శాస్త్రవేత్తలు భావించారు. సాఫ్ట్ ల్యాండింగ్ కోసం సెప్టెంబర్ 6 అర్ధరాత్రి ల్యాండర్లోని థ్రస్టర్ ఇంజిన్లు మండించి ల్యాండర్ గమనానికి వ్యతిరేక దిశలో వ్యోమనౌక వేగాన్ని తగ్గించారు. కానీ ఉపరితలానికి 500 మీటర్ల దూరంలో అది నియంత్రణ తప్పి క్రాష్ అయింది. ట్రయల్ దశలో సాఫ్ట్వేర్ బాగానే పనిచేయడంతో ఈ అవాంతరాన్ని ఇస్రో అంచనా వేయలేకపోయింది. విక్రమ్ ల్యాండర్ 30 కిలోమీటర్ల ఎత్తు నుంచి 5 కిలోమీటర్ల ఎత్తు వరకు సజావుగానే కిందకు దిగింది. దీన్ని రఫ్ బ్రేకింగ్ దశ అంటారు. ఆ తర్వాతిది ఫైన్ బ్రేకింగ్ స్టేజ్. ఇదే చివరి దశ కూడా. ఈ దశలో ల్యాండర్ ఇబ్బందులు ఎదుర్కొంది. థ్రస్టర్ను ఆపరేట్ చేసి ల్యాండర్ వేగాన్ని సెకనుకు 146 కిలోమీటర్లకు తగ్గించాలి. కానీ ప్రయాణించాల్సిన మార్గం నుంచి పక్కకు మళ్లిన ల్యాండర్ నిర్దేశిత ప్రదేశానికి 750 మీటర్ల దూరంలో క్రాష్ కావడంతో మెషినరీ పాడైపోయింది. మెయిన్గా ల్యాండింగ్ విషయంలో చాలా ప్రాబ్లం వచ్చింది మనకి. చంద్రయాన్-2 విషయంలో ల్యాండింగ్లో దీని లెగ్స్ వీక్గా ఉన్నాయని, ఆ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఇది చంద్రుడి మీద సడన్గా దిగినప్పుడు ఆ అట్రాక్షన్ ఓవర్కమ్ చేసి దీన్ని కొలాప్స్ చేసింది మన చంద్రయాన్-2ని అనే అభిప్రాయం మనకుంది. అందుకే వీళ్ళు మొన్న మనకి ప్రయోగం చేస్తూ కూడా దీనికి మంచి బలమైన లెగ్స్ పెట్టాము, మిగిలిన ప్రికాషన్స్ అన్నీ కూడా జాగ్రత్తగా తీసుకున్నాము, క్యాలిక్యులేటెడ్గా మూన్ యొక్క గ్రావిటీని కాంపన్సేట్ చేస్తూ స్లోగా దిగేటట్టు మనం ప్రయత్నం చేశాము అని చెప్పాము. నిజానికి చంద్రయాన్-2కే ఈ ల్యాండర్ రష్యా మనకు సప్లై చేయాల్సి ఉండే. ఎందుకంటే మనకు అంత సరైన టెక్నాలజీ లేదు. అప్పుడు లేకపోవటం వలన మనం రష్యాకి ఆర్డర్ ఇచ్చాం, ల్యాండర్ మీరు చేయండి అని. ఇదిగో చేస్తున్నాం అదిగో చేస్తున్నామని చాలా టైం మంద తీసుకుని చివరికి వాళ్ళు చేతులు ఎత్తేశారు. కారణాలు ఏవేవో చెప్పారు కానీ
సరైన కారణం మనకు తెలీదు. కానీ తర్వాత మన సైంటిస్టులు ప్రయత్నం చేసి ఆ ల్యాండర్ను తయారు చేశారు. బట్ మూన్ మీద ల్యాండ్ అయ్యేప్పుడు చంద్రయాన్ 2 కొలాప్స్ అయింది. చంద్రయాన్ 3 విషయంలో ఇస్రో చాలా జాగ్రత్తలు తీసుకుంది. చంద్రయాన్ 2 విక్రమ్ ల్యాండర్ చంద్రుని ఉపరితలంపై 500 మీటర్లు ఇంటూ 500 మీటర్ల ల్యాండింగ్ను గుర్తించింది. స్పాట్ వైపు దూసుకుపోతున్నప్పుడు దాని వేగాన్ని తగ్గించడానికి రూపొందించిన ఇంజిన్లలో ఏమి తప్పు జరిగిందనే విషయాన్ని కూడా ఇస్రో వివరించింది. కాబట్టి ఈసారి దాన్ని మరింత విస్తరింపజేసి తప్పిదం పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంది. కాబట్టి చంద్రయాన్ 2లో ఉపయోగించిన సక్సెస్ డిజైన్కు బదులుగా చంద్రయాన్ 2 ఫెయిల్ అండ్ సేఫ్ మోడల్కు రూపకల్పన చేసింది. చంద్రయాన్ 2 ప్రయోగ వైఫల్యాన్ని ఓ ఛాలెంజ్గా తీసుకుంది. దీంతో చంద్రయాన్ 3ని ఫెయిల్యూర్ బేస్డ్ అప్రోచ్తో అభివృద్ధి చేసింది. చంద్రయాన్ 2ను సక్సెస్ బేస్డ్ మోడల్లో రూపొందించారు. చంద్రయాన్ 3ని మాత్రం ఫెయిల్యూర్ ఆధారిత డిజైన్తో అభివృద్ధి చేశారు. ఒక రకంగా చెప్పాలంటే చంద్రయాన్ 2 ప్రయోగాన్ని సక్సెస్ కావాలనే ఉద్దేశంతో అభివృద్ధి చేయగా, చంద్రయాన్ 3 ప్రయోగాన్ని మాత్రం ఫెయిల్ కావద్దు అన్న లక్ష్యంతో అభివృద్ధి చేశారు. ఫెయిల్యూర్ బేస్డ్ అప్రోచ్లో ఏదైనా వ్యవస్థ విఫలమైతే దాన్ని ఎలా రక్షించాలనే విధానంలో డిజైనింగ్ ఉంది. పారామీటర్ వేరియేషన్ లేదా విభాగాలను వేరు చేసే వ్యవస్థను నిర్వహించే సామర్థ్యం చాలా పరిమితంగా ఉండటమే చంద్రయాన్ 2 వైఫల్యానికి కారణమని, అందుకే చంద్రయాన్ 3లో ఆ సామర్థ్యాన్ని పెంచి ప్రయోగించారు. చంద్రయాన్ 3 ప్రయోగంలో భాగంగా దాదాపు 3,84,000 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం చేసి చంద్రుడిపై అడుగుపెట్టేందుకు ల్యాండర్ సిద్ధమవుతోంది. చంద్రయాన్ 3 మిషన్లోని వ్యోమనౌక 2 నెలల పాటు సుదీర్ఘ ప్రయాణం చేసి చంద్రుడిపై ల్యాండ్ అవుతుంది. ఇస్రో ఇంతకుముందు కూడా జాబిలిపై అడుగుపెట్టింది. 2008 అక్టోబర్లో చంద్రయాన్ 1 మిషన్ ద్వారా చంద్రుడిపై అడుగుపెట్టింది. చంద్రుడిపై దిగడం సవాళ్లతో కూడుకున్నది. చంద్రయాన్ 2 మిషన్ పేరుతో 2018లో ఇస్రో చేపట్టిన ప్రయోగం ఫెయిల్ అయింది. అప్పుడు చంద్రయాన్ ల్యాండర్, రోవర్ రెండూ క్రాష్ అయ్యాయి. ప్రస్తుతం చేపడుతున్న ప్రయోగం చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతాన్ని అన్వేషిస్తుంది. చంద్రుని ఉపరితలంపై మృదువైన ప్రాంతాన్ని ఎన్నుకుని అక్కడ సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ప్రయత్నిస్తారు. ఇస్రో చేపట్టిన ప్రయోగం విజయవంతమైతే చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన 4వ దేశంగా భారత్ నిలుస్తుంది. చంద్రయాన్ 3 ప్రయోగానికి దాదాపు 615 కోట్లు ఖర్చు చేసింది ఇస్రో. ఈ ప్రయోగంలో 3 లక్ష్యాలను నిర్దేశించింది. చంద్రుడి ఉపరితలంపై సురక్షితంగా సాఫ్ట్ ల్యాండింగ్ కావడం, చంద్రుడిపై తిరిగే ఒక రోవర్ను ప్రయోగించడం, చంద్రుడి ఉపరితలంపై ప్రయోగాలు చేయడం లాంటి 3 లక్ష్యాలను ఇస్రో పెట్టుకుంది. చంద్రయాన్ 2 తరహాలోనే చంద్రయాన్ 3లో కూడా ఒక ల్యాండర్, ఒక రోవర్ ఉన్నాయి. ఇక చంద్రుడిపై ప్రకంపనలను గుర్తించే సైస్మోమీటర్ సహా కొన్ని పరికరాలను కూడా వ్యోమనౌకలో పంపించారు. వీటి సాయంతో చంద్రుడి ఉపరితలంపై వాతావరణం, ఉష్ణోగ్రతలు, ఖనిజాలపై కూడా అధ్యయనం చేపట్టే అవకాశం ఉంటుంది.